మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్లో మాయిడ్స్ డయాగ్రామ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో మనం N2 అనేటువంటి మాలిక్యూల్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మాలిక్యులర్ డయాగ్రామ్ డ్రా చేసి దాంట్లో బాండ్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేసి దానికి ఏ టైప్ ఆఫ్ మ్యాగ్నెటిక్ క్యారెక్టర్ ఉంటుంది అనేటువంటిది డిసైడ్ చేసేవాడు. నెక్స్ట్ ఇదే కాన్సెప్ట్ లో ఉన్నటువంటి డయాటమిక్ మాలిక్యూల్ ఆక్సిజన్ తీసుకున్నాడు. ఆక్సిజన్ తీసుకుని దీనికి మాయిడ్స్ డయాగ్రామ్ అనేటువంటి డ్రా చేసినట్లయితే దానికి ఎటువంటి మ్యాగ్నెటిక్ క్యారెక్టర్ ఉంటుంది అంటే దానికి బాండ్ ఆర్డర్ ఎంత ఉంటుంది అనేటువంటిది క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. హియర్ is the homonucleus of the two oxygen atoms are combined to form O2 molecule. Here atomic number of oxygen it is 7n. Electron configuration of oxygen is 8 electron configuration is 1s2 2s2 2p4. Then total number of electrons present in O2 present in O2 molecule ఎన్ని ఉంటాయండి 8 plus 8 16 electrons. Here molecular electron configuration MO electronic configuration which is having 16 electrons కాబట్టి దీన్ని చూసినట్లయితే which is sigma 1s2 sigma star 1s2 sigma 2s2 sigma star 2s2. ఇక్కడ మనకి మోల్ నెంబర్ నేను ఆల్రెడీ రూల్ అవుట్ చెప్పానండి. 14 ఎలక్ట్రాన్స్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే 2pz అనేటువంటి దానికంటే మనకి మిగతా ఏవైతే ఉంటాయో ఎయిర్ ఎనర్జీ ఉంటుందండి. అంటే దీని ప్రకారం దాని తర్వాత ఏమొస్తుంది అంటే సిగ్మా 2pz2 తర్వాత పై స్టార్ 2px2 equal to pi 2py2. దాని తర్వాత ఇక్కడికి మనకి ఎంత కావాలి 16 కదా 6 8 10 14 ఇంకోటి ఎక్కడ ఉంటాయంటే పై స్టార్ దెన్ ఎలక్ట్రాన్స్ అంటే పై స్టార్ 2px1 equal to pi star 2py1 here which is having totally 16 electrons. మనకి దీనికి మాయిడ్ సంబంధించి డ్రా చేసినట్లయితే ఈ రకంగా ఉంటుంది. దీనికి ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ అయినటువంటిది ఏదైతే ఉందో డ్రా చేద్దాం. డ్రా చేయడానికి ఫస్ట్ దీనికి సంబంధించి ఏముంటుందని చెప్తున్నాం which is energy. ఎనర్జీ అనేటువంటిది ఈ డైరెక్షన్ లో ఉంటుంది, ఇంక్రీజింగ్ డైరెక్షన్ లో. ఇది ఎలా ఉంది దీనికి ఫస్ట్ సపోజ్ ఆక్సిజన్ అటామిక్ ఆర్బిటాల్ అండి, అటామిక్ ఆర్బిటాల్. ఇది O2 MO ఆర్బిటాల్స్, ఇది ఆక్సిజన్ అటామిక్ ఆర్బిటాల్స్. దీన్ని చూసినట్లయితే కాన్ఫిగరేషన్ ఆఫ్ ఆక్సిజన్ దే 1s2 which is 1s2 is 2s2 తర్వాత ఏముంది 2p4 అంటే
which is having this type of is 2p4 ఈ సైడ్ కూడా ఏముంటుంది సేమ్ 1s2 2s2 is 2p4 ఇక్కడ నాలుగు రకాలు చూసినట్లయితే ఈ కాంబినేషన్ ఎంత అనేటువంటి దాన్ని రేడియస్ సిగ్మా 1s2 తర్వాత సిగ్మా స్టార్ 1s2 తర్వాత సిగ్మా 2s2 తర్వాత సిగ్మా స్టార్ 2s2 తర్వాత సిగ్మా 2pz2 తర్వాత పై 2p x1 సారీ పై 2p/2 ఎన్ని ఇక్కడికి ఇవి 6 10 14 ఇంకోటి ఎక్కడ ఉంటాయంటే ఇలా చిజ్ పై స్టార్ 2p/1 x1 పై స్టార్ 2p/x1 ఇలా దీంట్లో ఉంటాయండి. ఏదైతే ఉంటుందో అది వేగంగా ఉంటుంది. ఇది దీని యొక్క ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ ఏదైతే ఉందో అది ఆక్సిజన్ సంబంధించి ఈ రకంగా ఉంటుంది. ఇప్పుడు మనం బాండ్ ఆర్డర్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయలేము. దీనికి సంబంధించి బాండ్ ఆర్డర్ చూద్దాం. బాండ్ ఆర్డర్ ఫార్ములా ఏంటి? హాఫ్ ఆఫ్ ది bonding electrons, number of bonding electrons minus number of anti-bonding electrons. Here it is how many number of bonding electrons are there? These are bonding electrons 2 4 6 8 10 which are 10 electrons minus anti-bonding ఎన్ని ఉన్నాయి? which is 2 4 ని 2 6 అంటే అది ఎంత వచ్చింది? హాఫ్ ఇంటూ అంటే 4 వచ్చింది. అంటే ఇది 2 టైమ్స్ అయినట్లయితే 2 వచ్చింది. బాండ్ ఆర్డర్ 2 వచ్చిందంటే దట్ మస్ట్ బి హ్యావింగ్ డబుల్ బాండ్ బిట్వీన్ ఆక్సిజన్ మాలిక్యూల్స్. there is a double bond connection between O2 molecules. ఆక్సిజన్ మధ్యలో ఏమొస్తుందంటే O2 మాలిక్యూల్స్ మధ్యలో డబుల్ బాండ్ అనేటువంటిది ఎగ్జిస్ట్ అయ్యి మనకి అందువల్ల O2 అనేది ఎలా రాస్తామంటే ఇది కనెక్షన్ లైక్ దిస్. ఆక్సిజన్ కి ఆక్సిజన్ కి మధ్యలో ఇలాగా డబుల్ బాండ్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. హియర్ ఆల్సో ఇన్ దట్ Moit's diagram there are unpaired electrons are present. There are unpaired electrons here which is having unpaired electrons. That's why which is having a paramagnetic character. చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎలా రాయాలి అంటే O2 ది దాని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో రాసాం ఆక్సిజన్ ఇలా. ఇప్పుడు ఆక్సిజన్ మాలిక్యూల్ రాస్తున్నాం కాబట్టి 8 8 ఎంత 16 అవుతుంది. కాన్ఫిగరేషన్ వచ్చి ఈ రకంగా అవుతుంది. వచ్చిన తర్వాత దాని యొక్క మాయిట్స్ ఏదైతే ఉందో అది ఈ ప్యాటర్న్ లో మనం డ్రా చేయాలండి. చేసినట్లయితే మనకి ఈ రకమైనటువంటి కనెక్షన్ ఏదైతే ఉందో అది రావడం జరిగింది. వచ్చిన తర్వాత దీంట్లో బాండింగ్ ఏమున్నాయి, యాంటీ బాండింగ్ ఏమున్నాయి అనేటువంటి మనం స్టడీ చేస్తాం. ఇక్కడ మీకు మెయిన్ ఏంటంటే మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కండిషన్ 14 కంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఇది ముందు ఉంటుంది, 14 కంటే ఎక్కువ తక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఇది ముందు ఉంటుంది. ఏంటి మనకి ఎనర్జీ లెవెల్లో అది చూసుకుని ఫిల్లింగ్ అనేటువంటిది ఆ రకంగా జరుగుతుంది. తర్వాత దాంట్లో బాండ్ ఆర్డర్ అనేటువంటి క్యాలిక్యులేట్ చేస్తాం. బాండ్ ఆర్డర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? దీంట్లో ఉన్నటువంటి బాండింగ్ ఎలక్ట్రాన్స్ కి యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ కి హాఫ్ ఆఫ్ ది రేషియో ఎంత ఉంటుందో దాన్ని ఏమంటామంటే బాండ్ ఆర్డర్ కింద తీసుకుంటాం. ఎంత ఉంది? హాఫ్ ఇంటూ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఏమో 2 4 6 8 10 ఉన్నాయి. యాంటీ బాండింగ్ లో 2 4 మాత్రమే ఉన్నాయి. 4 ప్లస్ ఇవో 2 6 ఉన్నాయి. అంటే ఈ రకంగా మనకు రావడం జరిగిందండి. హాఫ్ ఇంటూ 2 అయింది. అంటే మనకు బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేసినట్లయితే 2 వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి?
there is a double bond connection between these two oxygen atoms అనేటువంటి అర్థమైంది. Here also there are lone pair unpaired electrons are present in that Moivre diagram. Moivre diagram లో మనకి unpaired electrons ఉన్నాయి. That indicates which is having a paramagnetic character. పారామాగ్నెటిక్ క్యారెక్టర్ అనేటువంటిది ఉన్నటువంటి విషయాన్ని ఈ డయాగ్రామ్ అనేటువంటి తెలియజేస్తుంది. ఇది O2 కి సంబంధించినటువంటి మాయిలర్ డయాగ్రామ్ ఏదైతే మాయిల్స్ డయాగ్రామ్ ఏదైతే ఉందో అదే సేమ్ ఈ రెండింటికి ఉన్నట్టే మనం డిఫరెంట్ మాలిక్యూల్స్ లో చూసినట్లయితే ఇది N2 అండ్ O2 కి ఉన్నటువంటిది ఏంటంటే N2O2 లో హోమోన్యూక్లియర్ అండ్ విచ్ ఇస్ సెడ్ టు బి హోమోన్యూక్లియర్ అంటే దాని అర్థం ఏంటి? రెండింటి మధ్యలో ఉన్నటువంటి బాండింగ్ ఏదైతే ఉందో అదేంటి సేమ్ ఆటమ్ లో ఉంది. అలా కాకుండా బైన్యూక్లియర్ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ సపోజ్ NO కానీ CO కానీ ఇలా కాంబినేషన్ లో తీసుకుంటే చాలా హెటెరోన్యూక్లియర్. హెటెరోన్యూక్లియర్ ఏంటంటే ఇక్కడ రెండు న్యూక్లియస్ ఇన్వాల్వ్ అవుతాయి, ఇక్కడ రెండు న్యూక్లియస్ ఇన్వాల్వ్ అవుతాయి. బట్ ఇక్కడేంటి రెండు కూడా ఆక్సిజన్, ఇక్కడేంటి రెండు కూడా నైట్రోజన్. ఇలా జరిగినప్పుడు మాయిల్స్ ఎలా ఉంటుందంటే సేమ్ కండిషన్ ఫాలో అవుతుంది. ఎలాగా మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 14 వస్తున్నట్లయితే ఒక కండిషన్ ఏదైతే మనకి NO చూద్దాం. NO అంటే ఎంత? N అంటే 7ని, O అంటే 8ని, అంటే ఎంత వచ్చింది? 15 వచ్చింది. 15 కాబట్టి మోర్ నెంబర్ ఆఫ్ అదే 15 అంటే 14 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి విచ్ ఒబేస్ దిస్ టైప్ ఆఫ్ రూల్. దీని కాంబినేషన్ ఎలా ఉంటుందంటే O2 లో ఏదైతే కాంబినేషన్ రాసావో అదే టైప్ లో కాంబినేషన్ వస్తుంది. ఏమండి ఇది అది దానికి సంబంధించింది. సపోజ్ CO చూసాం అనుకో, CO చూసినట్లయితే ఏమవుతుంది? విచ్ ఇస్ 6 + 8 అంటే ఇది ఎంత వచ్చింది? 14 వచ్చింది. ఇది 14 వచ్చిందంటే ఇది దేన్ని ఒబే చేస్తుంది అంటే N2 ఏదైతే ఉందో కాంబినేషన్ ఒబే చేస్తుంది. అంటే నీకు N2 కంటే ఎలా వచ్చింది? ఇది ముందు రాసింది వెనకాల రాసాం కదా, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని ఒబే చేస్తుంది. మనకి ఎక్స్ప్లెనేషన్ వస్తుంది అంటే ఈ యొక్క బాండ్ ఆర్డర్లో మనం క్యాలిక్యులేట్ చేసి ఆ బాండ్ ఎంత వచ్చిందో చూస్తూ ఉంటామండి. అది ఎలా చేయాలనేటువంటి చూద్దాం. 1 by 1 ఈ రెండింటి గురించి కూడా చూసినట్లయితే మీకు సిలబస్ ఇచ్చినంటే 4 ఇచ్చారని మిగతా అన్ని కూడా తీస్తారు. 4 ఏంటంటే ఈ మోనోన్యూక్లియస్ అయినటువంటి N2O2లోని హెటెరోన్యూక్లియస్ అయినటువంటి CO అండ్ NO గురించి రాయమన్నాడు. అవి ఏంటనేటువంటిది 1 by 1 డిస్కస్ చేద్దాం. ఇప్పుడు NO CO గురించి మాట్లాడదాం. CO గురించి చూసినట్లయితే 14 కదా, అదే NO అంటే ఆల్రెడీ 16 ఇది ఉంది కాబట్టి ఇది వాడుకోసుకోండి. అంటే మరి ఫస్ట్ నుంచి చూద్దాం. ఇది కావాలని నోట్ చేసుకోవచ్చు. ఇప్పుడు CO గురించి చూసామంటే CO అంటే కార్బన్ మోనాక్సైడ్. ఇక్కడ దీనికి సంబంధించి రెండు ఆటమ్స్ అనేటువంటి ఇన్వాల్వ్ అవుతున్నాయి. కార్బన్ అటామిక్ నెంబర్ ఆఫ్ కార్బన్, అటామిక్ నెంబర్ ఆఫ్ C ఎంత? 6. కాన్ఫిగరేషన్ ఆఫ్ 6, కాన్ఫిగరేషన్ ఆఫ్ C ఎంత? 1s2 2s2 2p2, 1s2 2s2 2p2. తర్వాత అటామిక్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్, అటామిక్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత? 8. దీని యొక్క కాన్ఫిగరేషన్ ఎంత? 1s2 2s2 2p4, 1s2 2s2 2p4. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ CO ఎంత? ఇన్ CO చూసినట్లయితే దీనికి ఏమో 6 ప్లస్ దీనికి ఏమో ఏంటంటే 14 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. MO ఎలక్ట్రాన్ కాంబినేషన్ ఆఫ్ CO ఎంత? విచ్ ఇస్ 14 ఉన్నాయి కాబట్టి నిన్న రూల్ ఒబే అవుతుందండి. అంటే పైన ముందుకు వస్తాయి అంటే ఎంత? సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s2 సిగ్మా 2s2
సిగ్మా స్టార్ 2s2 పై 2px2 ఈ రెండు కూడా ఈక్వల్ ఎనర్జీ కదా, పై 2py2 తర్వాత సిగ్మా 2pz2 రైట్ 2pz2 ఏం వచ్చినాయండి చూసినట్లయితే ఇక్కడ 2 4 6 8 10 12 14 అంటే ఇలాగ 14 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి మనకి. దీనికి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ రాస్తాం ఎలాగా, ఈ లెఫ్ట్ సైడ్ ఏముంది సి అటామిక్ ఆర్బిటల్స్, దీనికి సంబంధించి ఇది ఈ సైడ్ ఆల్రెడీ ఆక్సిజన్ కాబట్టి దాని గొడవ లేదండి. ఈ సైడ్ ఏముంటుంది కార్బన్ ఆటమ్ ఉంటుంది, సి అటామిక్ ఆర్బిటల్. చూసినట్లయితే కార్బన్ కాన్సంట్రేషన్ ఎంత చేసు 1s2, ఇది ఏముంది 1s2 ఉంది. ఇది ఎనర్జీ లెవెల్, ఎనర్జీ అనేటువంటిది ఈ డైరెక్షన్ లో ఉంటుంది, ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎనర్జీ ఎంతది 1s2, తర్వాత 2s2 2 ఎలక్ట్రాన్స్, తర్వాత ఎంత ఉంది సికి 2p2 అంటే x1 y1 ఉంటుంది, which is 2p2. ఇది ఇక్కడ ఈ కాంబినేషన్ యూస్ ఏమండి ఇక్కడ వరకు కామన్ ఉంది, తర్వాత పై ఏవైతున్నాయో ముందు వచ్చినాయి అంటే ఇక్కడ పైకి వచ్చినాయి రెండు కూడా, పై 2p పై 2px2 పై 2py2 అండ్ ఇక్కడ ఏముంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఈ పైన పై 2pz2 సిగ్మా 2pz2 వచ్చింది. ఇది ఈ పైన ఏముంటాయి పై స్టార్ 2px పై స్టార్ 2py, ఇదేంటి సిగ్మా స్టార్ 2pz అంటారు. అది మనకి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏం లేవు కాబట్టి పని లేదు. ఇప్పుడు సంబంధించి బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేద్దాం. బాండ్ ఆర్డర్ ఫార్ములా ఏంటి, బాండ్ ఆర్డర్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ నెంబర్ ఆఫ్ బాండింగ్ మైనస్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్. హాఫ్ ఇంటూ నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అంటే ఏమున్నాయి 2 4 6 8 10 మైనస్ యాంటీ బాండింగ్ అంటే ఇవో 2 పైన లేవు కదా 4 ఉన్నాయి. అంటే హాఫ్ ఇంటూ ఇది ఎంత వచ్చింది 6 అంటే ఇది ఎంత వచ్చింది 1 గా 3 వచ్చింది అంటే 3 వచ్చిందంటే there is a triple bond connection between carbon and oxygen, which indicates triple bond, which is a triple bond between carbon and oxygen like NO N2. But ఇక్కడ చూసినట్లయితే here which is unstable, which is also existed, but ఇక్కడ కార్బన్ కి దీనికి మధ్య చూసినట్లయితే మనకి ఏమంటదంటే నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి ఇట్ ఇస్ హ్యావింగ్ డయామాగ్నెటిక్ క్యారెక్టర్. డయామాగ్నెటిక్ ఈ రకంగా దీని యొక్క బాండ్ ఆర్డర్, దీనికి ఏ బాండ్ ఉంటుందో అది రాస్తాం, దీని యొక్క డయామాగ్నెటిక్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది రాస్తాం. డయామాగ్నెటిక్ ఏంటి, దేర్ ఆర్ నో అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్, దట్స్ వై ఇట్ ఇస్ హ్యావింగ్ డయామాగ్నెటిక్ క్యారెక్టర్. అది అన్పైర్డ్ ఎలక్ట్రాన్ ఒకటన్నా ఉందనుకోండి అది ఏమవుతుంది పారామాగ్నెటిక్ క్యారెక్టర్ అవుతుంది. ఇది దేనికి సంబంధించినటువంటి విషయం, CO కి సంబంధించినటువంటి విషయం. అదే NO చూసారనుకోండి CO కాబట్టి నీకు ఎన్ని వచ్చి 14 ఎలక్ట్రాన్, NO అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి సేమ్ ఇదే ప్యాటర్న్ 15 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయండి 15 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే NO 7ని ఆక్సిజన్ 8ని 15 ఎలక్ట్రాన్స్ ఉన్నట్లయితే 14 కన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది ముందు ఇది వెనకాల వస్తుంది అంతే. రాసిన తర్వాత అడిషనల్ ఏం మిగులుతుంది, దీంట్లోకి ఎలక్ట్రాన్ వెళ్తుంది. ఎప్పుడైతే వెళ్ళిందో దీంట్లో
దీంట్లో అన్పేడ్ ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి కాబట్టి విచ్ ఇస్ హ్యావింగ్ బాండ్ ఆటం చూసాం అనుకో, ఇక్కడ ఒక 2 ఎలక్ట్రాన్స్ వస్తాయి కదా, బాండ్ ఆటం దీనికి సంబంధించి హాఫ్ ఇంటూ ఇది 10 మైనస్ 6 అంటే హాఫ్ ఇంటూ ఇదేమొచ్చింది అంటే 4 వస్తుంది 15 కదా, 15 కాబట్టి 1 ఎలక్ట్రాన్ దీంట్లో దాంట్లోకి వెళ్తుంది కాబట్టి యాంటీబాడీ అవుతుంది ఇక్కడ 5 కాబట్టి ఇది ఎంత వస్తుంది, 5 వచ్చిందంటే 2.5 అంటే బాండ్ ఆటం 2.5 అంటే విచ్ ఇస్ కాంపౌండ్ ఎగ్జిస్టెడ్, NO ఈజ్ ఎగ్జిస్టెడ్, బట్ ఇలా బాండ్ ఆటం డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కాకుండా 0.5 లో వచ్చిందండి. దట్ ఇండికేట్స్ విచ్ ఇస్ అన్స్టేబుల్ కాంపౌండ్. ఎప్పుడైతే బాండ్ ఆటం ఒక 1 నెంబర్ కింద రాకుండా పాయింట్లు వచ్చిందో విచ్ ఇస్ అన్స్టేబుల్ కాంపౌండ్. అన్స్టేబుల్ here సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి విచ్ ఇస్ హ్యావింగ్ పారామాగ్నెటిక్ క్యారెక్టర్. ఇక్కడతో మనకి చాప్టర్ అనేటువంటిది క్లోజ్ అయింది.